బిగ్ బాస్ చూస్తున్నారు కదండి, చూస్తున్నా మేడం. మొత్తానికి అయితే ఫైనల్స్ కి వచ్చేసింది. అయితే ఎవరు విన్నర్ అవుతారంటారు? చాలా మంది, కొంతమంది తనూజ అంటున్నారు, కొంతమంది కళ్యాణ్ అంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంటున్నారు? సో మీరే అంటారు కళ్యాణ్ తనుజ అంటారు, కానీ ఇంకోటి చెప్పడం మర్చిపోయారు. ఇమ్మానియల్ చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చాలా కష్టపడ్డాడు, చాలా రోజులు అందరు నవ్వించిండు, కమెడియన్ అయినా సరే కానీ తన స్థాయిని మించి కష్టపడ్డాడు. సో ఇట్లాంటి వ్యక్తి కదా మనకు బిగ్ బాస్ కప్ ఇవ్వాల్సిందన్న ఫీలింగ్ కలిగింది. అవునని కాదని కష్టపడ్డాడు, ఏదో అంటే 100 రోజులు కష్టపడ్డ వ్యక్తి ఒక లెక్క అయిపోయింది. ఒక 1 వీక్ వచ్చి తర్వాత లవ్ టాక్ నడిపి ఏదో బీజం పెట్టి ఏదో సెంటిమెంట్ నడిపినంత మాత్రం కప్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది. సో దయచేసి ప్రజలారా గమనించండి. సో ఇప్పుడు ఈరోజు వ్యక్తికి ఆ వ్యక్తి మనం గెలిపించకుంటే నెక్స్ట్ రాబోతున్న బిగ్ బాస్ 10లో కానీ రాబోతున్న బిగ్ బాస్ 11లో కానీ సో ఏం గేమ్ ఆడకుండా పర్లేదు, లాస్ట్ 1 వీక్ ఒక లవ్ టాక్ నడిపితే కప్పు కొట్టేస్తానన్న ఫీలింగ్ ప్రజల్లో కలిపోతుంది. కాబట్టి దయచేసి ఒకసారి గమనించండి. సో ఇమ్మానియల్ కప్ వేయాలని కోరుకుంటున్నాం, కానీ ఓటింగ్లో చూసుకుంటే కళ్యాణ్ తనుజ తగ్గఫారు నడుస్తుంది ఓటింగ్ కూడా. సో ఇమ్మానియల్ మన తనుజ చెప్పలేకపోతున్నాము, చూద్దాం ఏం జరుగుతుంది. నేనైతే నా రిక్వెస్ట్ దయచేసి తెలుగు ప్రజలారా ఒకసారి గమనించండి, ఇమ్మానియల్కి గెలిపించాలని మనసు దొరుకున్నా. ఇప్పుడు ఏం చేయలేము, ఓటింగ్ కూడా అయిపోయింది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఏ సీజన్లో అయినా సరే ఒక కమెడియన్ వెళ్ళి గెలవడం అనేది అసాధ్యం అంటారా? అంతే కదా మరి. సో ఏమైందంటే కమెడియన్స్ సపోర్టర్ అన్న ఒక డైలమా క్రియేట్ అయిపోయింది అనమాట. కానీ ఈయన అదైతే నెగిటివ్ మార్క్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ కట్ చేశాడు. నిజంగా కమెడియన్స్ కూడా హీరోస్ అవుతారు, కమెడియన్స్ కూడా కప్పు కొడతారు అన్న ఫీలింగ్లోకి వచ్చింది. సో అవునని కాదని చూడు, బిగ్ బాస్ ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ అమ్మాయి కప్పు కొట్టింది. సో అమ్మాయి బిగ్ బాస్ ఆ సెంటిమెంట్ అయిపోయింది. సో కమెడియన్సే కప్పు కొట్టలేదు ఈసారి, కమెడియన్స్ కప్పు కొడితే బాగున్న ఫీలింగ్ వచ్చింది. సో వాస్తవంగా నాకు కళ్యాణ్ మీద కోపం లేదు, కానీ ఒక బాధ ఏంటంటే ఇమ్మానియల్ కదా కప్పు రావాల్సిందని కొద్దిగా గిల్టీనెస్ అనిపించింది. బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 8 వరకు ప్రతి బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా, ప్రతి బిగ్ బాస్ రివ్యూ చెప్తూనే ఉన్నా. కూడా నాకు అనిపించింది అంటే కష్టపడ్డ వ్యక్తి కప్పించారు, కానీ ఈసారి కూడా అట్లాంటి రిపీట్ అయితే బాగుండే ఫీలింగ్ ఉంది. సో చూద్దాం, అంతా పైవాడి దయ, ఏం జరుగుతుందో ఏం చేయాలన్న ఆలోచన ఉంది. సో ఇమ్మాన్యుల్ గెలిస్తే బాగుండే ఫీలింగ్ అయితే కలిగింది. అంటే రీజన్ ఏంటంటారు? అంటే ఇమ్మాన్యుల్కి అంత ఓట్లు పడకపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి ఈ సీజన్ లైన్లో చూసుకుంటే ఇమ్మాన్యుల్ మాత్రమే తన 100% ఇచ్చి తన ఆడలేని టాస్క్ కూడా చాలా బాగా ఆడాడు, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. మరి ఎక్కడ మైనస్ అయిందంటారు? జనాలు ఎందుకు ఓట్లు వేయలేకపోయారంటారు? తనది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ తన ఇప్పటివరకు నామినేషన్ రాలేదు. అంటే చాలా వరకు 10 వీక్స్ వరకు నామినేషన్ రాకపోవడం వల్ల తనకున్న ఫ్యాన్ బేస్ తరలే మనోడు సేఫ్ ఉంటాడులే, మనోడు అట్లనే ఉంటాడులే అన్న ఫీలింగ్ తోటి అనిపోయింది అనమాట. సో ఈ గ్యాప్లో ఏమైందంటే ఈ కళ్యాణ్ అని తనుజ అని ఫ్యాన్స్ క్రియేట్ అయిపోయారు. సో వాళ్ళే అంటే మా వాడిని గెలిపించుకోవాలని తపన వాళ్ళకి క్రియేట్ అయిపోయింది. సో మా వాళ్ళు ఇంకా ఇమ్మానియల్ ఫ్యాన్స్ నిద్రలేసరికి కపాలు కొట్టుకుని పోతున్నారు ఆల్రెడీ. సో కొద్దిగా రావడం లేట్ అయిపోయింది, కానీ కష్టపడ్డాడు. అంటే నామినేషన్ రాకపోవడం వల్ల సో ఇప్పటి నుంచి కూడా బిగ్ బాస్ 10 వచ్చే వాళ్ళకి కూడా నామినేషన్కి వస్తేనే మన కప్పుడుతాం అన్న సినారియో వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా నాకైతే ఒక విషయం ఏంటంటే పర్సనల్గా చాలా బాగా అనిపించింది. నాకు డబ్బులు ఇమ్మానియల్ చెప్పాను, కానీ అసలు చెప్తాను ఇమ్మానియల్ కప్పు కొట్టాలి అటువంటి వ్యక్తి, ఎందుకంటే పైన బట్ట కింద పొట్ట ఉన్న వ్యక్తి తను. సో అటువంటి వ్యక్తులకు కూడా అమ్మాయిలు పడాలన్న డైలమా ఉన్న వ్యక్తిని కూడా సో అందరు నవ్విస్తూ అందరిని ఏడిపిస్తూ ఎన్నో రకాల సెంటిమెంటల్గా తన బ్యాక్గ్రౌండ్ చెప్తూనే ఎంతమంది చక్కటి గేమ్ ఆడిన వ్యక్తి ఎవరంటే ఇమ్మానియల్. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఇస్తే బాగుండని కోరుకున్నా, కానీ చెప్పలేం కదా ఏం జరగబోద్దో. అంటే బిగ్ బాస్ ట్రోఫీ కష్టపడి ఆడి గెలుచుకోవడం కాకుండా డబ్బులు పెట్టి కూడా కొనేసుకోవచ్చు అంటారా? అంటే బయట టాక్ ఏంటంటే పిఆర్లు గట్టిగా వర్క్ చేస్తున్నారు తనూజకి అండ్ కళ్యాణ్కి. ముఖ్యంగా గీతూ రాయల్ మనం చాలా సీజన్స్ నుంచి తన రివ్యూస్ చూస్తూ ఉంటాం. ఎందుకు పర్టిక్యులర్గా తను కళ్యాణ్కి అంత సపోర్ట్ చేస్తుంది అంటారు? మీరు చూసే ఉంటారు కదా. నిజంగా బరాబర్ అండి, ఇదైతే నేను ఒప్పుకుంటా. తనుజ పిఆర్ అయితే వాళ్ళ కష్టానికి ఫలితం దొరికింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కష్టపడారు. అయితే ఒక 10-15 మంది పిఆర్లు ఉన్నారంట. ఇన్స్టాగ్రామ్కి ఒకడు, వాట్సాప్కి ఒకడు, యూట్యూబ్కి ఒకడు. అంటే వాళ్ళ పని ఏంటంటే బీజం పెట్టడం లేపడం కాబట్టి సో వాళ్ళ వర్క్ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. పిఆర్లకు డబ్బులు ముట్టాలి. నిజంగా తనుజ గారు డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి చాలా కష్టపడ్డారు. కానీ వాస్తవం అయితే మీరు చూడండి, కళ్యాణ్ కూడా మీరు అన్నట్టుగా సో గీతూ రాయల్ కానీ ఆయన ఇంకొకటి ఉంటాడు, ఆయన ఆదిరెడ్డి ఆయన ఇంకొంటాడు. సో వాళ్ళు ఏముండంటే వాళ్ళే డిసైడింగ్ చేస్తారన్నమాట. వాళ్ళిద్దరు అనుకుంటే వాళ్ళే కప్పు కొట్టాలి అన్నట్టు ఒక ప్రజలను మభ్యపెట్టి ఒక మ్యానిపులేట్ చేసే అంటే ఆ రీతిలో మారిపోయారు ఎవరంటే ఆదిరెడ్డి కానీ వాళ్ళు కానీ. సో మీరు చూడండి, బిగ్ బాస్ కష్టపడ్డ వాడికి కూడా అన్ని ఇప్పుడు ఈ 25 లక్షల వరకు రావు, కానీ బిగ్ బాస్ రివ్యూ చెప్పినందుకు వీళ్ళకి 25 లక్షలు వచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ కన్నా రివ్యూ చెప్పే బిజినెస్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో వీళ్ళ వల్లనే ప్రజలు ఎక్కువ మ్యానిపులేట్ అయిపోతున్నారు, వీళ్ళ వల్లనే ప్రజలు ఓట్ బ్యాంక్ చేంజ్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో వాస్తవంగా అయితే ఈ కళ్యాణ్ ఈయన కానీ మన తనుజ కానీ సో చాలా అద్భుతంగా పిఆర్లు వర్కౌట్ అయింది. మెయిన్గా ఇమ్మానియల్ కూడా పిఆర్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ ఏమంటే నామినేషన్ రాకపోవడం వల్ల ఎక్కువ వర్కౌట్ కాలేకపోయింది. కానీ ఒకటి కప్పులు గెలుచుకోపోయినప్పుడు కూడా ప్రజల మనసును గెలుచుకున్నాడు ఇమ్మానియల్. కప్పుతో రాకపోయినప్పుడు కూడా మంచి మనసును గెలుచుకున్నాడు, మంచి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని 100% ఈరోజు బిగ్ బాస్ చూసాం. 100% 90 స్క్రీన్ మీద చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను, ఇంకా మంచి హీరోగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ప్రతి సీజన్లో లాస్ట్కి వచ్చేసరికి
ప్రైజ్ మనీలో కొంత ఇంత అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్పి ఆఫర్ చేస్తూ ఉంటారు టాప్ 5కి. అందులో ఎవరైనా తీసుకునే అవకాశం ఉందంటారా? సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఫాలో అవుతుంటే ఇది బిగ్ బాస్ది. సో సంజన గారు టాప్ 5లో ఉండే అంటే తను అంటే నాగార్జున ఆఫర్ చేసారు, డబ్బు ఆఫర్ చేస్తుంటే తను బయటకు వచ్చిన తర్వాత డబ్బు ఆఫర్ చేస్తే నువ్వు డబ్బు కోసం బయటకు వచ్చేస్తావు అన్న క్వశ్చన్ వేస్తాడంట. సో మేబీ సంజన గారు డబ్బు తీసుకునే ఛాన్స్ ఉంది. సో మిగతా ఎవరు కూడా డబ్బులు అయితే తీసుకోరు. డిమాండ్ పవన్ కూడా తనకు పికప్ అయిపోయి చాలా అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడు. అసలు ఇక్కడ ఉన్న అంటే ఇమ్మాన్యుయల్ సెకండ్ ప్లేస్ ఉండే అంటే తన గేమ్ తగ్గలేదు, వేరే వాళ్ళ గేమ్ ఎక్కువ అవడం వల్ల ఇమ్మాన్యుయల్ డౌన్ అయిపోయాడు. డిమాండ్ ప్లేయర్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు డిమాండ్ కూడా సెకండ్ ప్లేస్ వచ్చే ఛాన్స్ ఉంది. తగ్గపోరు నడుస్తుంది, ఓటింగ్ అయితే తగ్గపోరు నడుస్తుంది. సో ఏం జరుగుతుందో తెలియలే కానీ సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇమాన్యుల్ కూడా అసలు మనీ తీసుకునే అవకాశం లేదంటారా? లేదండి, ఇమ్మాన్యుయల్తో తీసుకోడు. తనకైతే అర్థమైంది. సో నేను టాప్ 1లో ఉన్నాను అన్న కప్పు కొడతాను వాళ్ళ మమ్మీ చెప్పినట్టుగా కమెడియన్స్ హీరోగా రావాలని తను కోరుకోండి కాబట్టి ఆ హీరోగా రావాలంటే కప్పుతోనే రావాలని తన మనసులో ఉండొచ్చు కాబట్టి సో మనకు తెలిసి ఏంటంటే ఉండొచ్చు. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెషన్ అడుగుతారు కదా ఆ టైంలో. ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు తీసుకోమని అంటారేమో, ఎలాగో బయట ఓటింగ్ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మేబీ వాళ్ళ ఫ్యామిలీ చెప్తే తీసుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ కన్నా మనమే పెద్ద మనం జస్ట్ ఓటు వస్తే మనం పొడుగులం కాదు కదా. సో అలా వాళ్ళు కని పెంచిన వాళ్ళ పేరెంట్స్ ఏంటి చెప్తే అది తింటాడు కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడు మొత్తానికి కళ్యాణ లేదంటే తనుజ విన్ అయితే బాగుంటుందంటే మీరు ఏం పేరు చెప్తారు? నాకైతే ఇద్దరు లేదండి, నాకైతే ఇమ్మాన్యుయల్ రావాలని కోరుకోండి. ఇప్పుడు కూడా బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమన్నా ఛాన్స్ ఉంటే ఇమ్మాన్యుయల్కి ఇవ్వండి. సో తనుజకి అవునక తన సీరియల్లో చాలా అద్భుతంగా నటించింది, తన అగ్రస్థాయిలో ఉంది. తను పవన్ కూడా మంచి ఆర్మీ నుంచి వచ్చాడు, తను కూడా మంచి సెటిల్ పర్సనే. ఇక్కడ కింద నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇమ్మాన్యుయల్ చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, ఎంతో స్థాయికి ఎదగాలి. ఇట్లాంటి వ్యక్తులకు కొద్ది బూస్ట్ అప్ ఇస్తే ఇంకా అద్భుతంగా ముందుకెళ్తారు. ఇట్లాంటి వాళ్ళే కదా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావాలని కోరుకుంటున్నా. సో ఈ బిగ్ బాస్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి సో ఇప్పుడు నేను బిగ్ బాస్ కూడా అంటే నాకు అనిపించిన విషయం అంటే ప్రతి బిగ్ బాస్ నేను చూస్తుంటా కాబట్టి సో బిగ్ బాస్ 9లో ఇట్లాంటి అన్యాయం జరిగితే దయచేసి తెలుగు ప్రజలారా నెక్స్ట్ బిగ్ బాస్ 10 చూడకండి. ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే దయచేసి బిగ్ బాస్ని బ్యాన్ చేయండి. సో ఇమ్మాన్యుయల్కి కప్పియండి, లేదంటే బిగ్ బాస్ బ్యాన్ చేసుకొని బిగ్ బాస్ మూసేసుకోండి అని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ చూస్తున్నారండి? చూస్తున్నానండి. ఓకే, 5 మెంబర్స్ ఏవీస్ అయితే రివీల్ చేశారు. అందులో మీకు ఎవరిది బాగా నచ్చింది? నాకు నచ్చిన ఏవి అంటే ఇమ్మాన్యుయల్ది అండ్ కళ్యాణ్ గారిది చాలా బాగా నచ్చిందండి. అండ్ కళ్యాణ్ గారి ఏవి మాత్రం చాలా బాగుంది. అతను నేడుస్తుంటే కానీ అతను చిన్నదానికి ప్రతిదానికి అసలు సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. అసలు వాళ్ళ అమ్మ రావడము అసలు అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇమ్మాన్యుయల్ వాళ్ళ అమ్మ వచ్చి అగ్ చేసుకోవడం అది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఏవి అందరు ఏవి చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చింది అంటే కళ్యాణ్ గారి ఏవి అండ్ మన ఇమ్మాన్యుయల్ ఏవి చాలా బాగా నచ్చిందండి. ఓకే, అంటే కొంచెం కళ్యాణ్ ఏవి చూసుకుంటే మిగతా వాళ్ళకన్నా కొంచెం స్పెషల్గా చేసినట్టు అనిపించింది, దాని గురించి ఏమంటారు? అవును, కళ్యాణ్ గారు ఏవి కొంచెం స్పెషల్ అనిపించిందండి నాకు. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏవి కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం అందులో ఎడిటింగ్ కానీ అండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అసలు కళ్యాణ్ గారు ఏవి చూసినంత నాకు మస్తు అనిపించింది. అసలు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే ఇంత ఉంటుందా, ఇంత ఫాలోయింగ్ ఉంటుందా, వాళ్ళ కోసం ఇన్ని 100 days తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి అక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తుంటే ఆ ఫీలింగ్ అది మాత్రం ఒక బిగ్ బాస్ అవకాశం వస్తే మాత్రం అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ఈసారి బిగ్ బాస్ 9 అయితే ఒక లెవెల్లో తీసుకెళ్లారు. ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఒక కామన్ పీపుల్స్ అండ్ ఒక సెలబ్రిటీస్ చేస్తే ఎలా కలిపి చేస్తే ఎలా ఉంటుంది అనేది మన బిగ్ బాస్ గారు ప్లాన్ చేశారు. బిగ్ బాస్ గారు యాడ్సప్ సార్, ఈ బిగ్ బాస్ 9 అనేది చాలా బాగుంది. నెక్స్ట్ టైం మాలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. నెక్స్ట్ బిగ్ బాస్ 10 మాత్రం ఓన్లీ కామన్ పీపుల్స్ని పెట్టి చేస్తే ఎలా ఉంటుందో అది నా ఒక చిన్న ఆలోచన సార్. ఒకసారి మీకు తెలుసు, మీరు కూడా ఆలోచించండి సార్. కళ్యాణ్ చూసుకుంటే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్కి ప్రామిస్ చేశాడు కప్పు తీసుకుని వస్తానని, మరి తీసుకొస్తాడంటారా? 100% కళ్యాణ్ గారు కప్పు తీసుకొస్తాడండి. ఆ ధీమా కనిపిస్తుంది, ఒక పట్టుదల ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ పీపుల్ తలుచుకుంటే ఎలా ఉంటుందనేది ఈసారి మన కళ్యాణ్ గారు నిరూపిస్తారు. 10% ఎలా నిరూపించారో కప్పు కొట్టాడో ఈసారి మాత్రం కప్పు కొట్టేది మాత్రం కళ్యాణ్ గారే. అంటే లాస్ట్ వీక్ గేమ్ చూసుకుంటే కళ్యాణ్ కన్నా డిమాండ్ చాలా బాగా ఆడాడు. అంటే అది కళ్యాణ్కి ఆర్మీలో ఆల్రెడీ అలాంటి టాస్క్లు కానీ అలవాటు ఉన్నవి, కానీ అయినా కళ్యాణ్ సరిగా ఆడలేకపోయాడు, డిమాండ్ బాగా ఆడాడు అని చెప్పేసి 4 stars కూడా వచ్చినాయి. అవును, డిమాండ్ పవన్ 2-3 weeks నుంచి చాలా బాగా ఆడుతున్నాడు గేమ్. అతను ఒకటి ఏదైనా చెప్పు పైన పెట్టేది కూడా చాలా అది హైలైట్ అసలు అది. అందులో కానీ కొన్ని గేమ్స్ కానీ డిమాండ్ పవన్ కూడా కొన్ని విషయాలలో డ్రాప్ కూడా అవ్వడం జరిగింది. దాని విషయంలో ఎక్కువ మేము గేమ్ ఆడతాము అన్న దాంట్లో సాక్రిఫైస్ చేసి డ్రాప్ అయింది కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండి ఒక టాప్లో ఉంది అంటే మన కళ్యాణ్ గారే ఉన్నారండి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఆల్రెడీ కప్పు కొట్టే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది రాజకీయమైనా ఏదైనా కానీ జెన్యున్గా రేపు నైట్ మాత్రం కంపల్సరీ
పక్కా కప్పు కొడుతుండ్రు. మరి ఆ కప్పు ఇచ్చేది ఎవరంటే ప్రభాస్ గారు అని చెప్పేసి టాక్ వస్తుంది. మరి ఈ రోజు మాత్రం లయ అని వేరే హీరోయిన్లు మాత్రం వస్తున్నారు. మరి చూద్దాం మరి ఎలా ఉంటుంది 2 days బిగ్ బాస్ అనేది, వెయిట్ చేద్దాం. మరి ఈ బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు అయిపోతుంది రేపటితో. మళ్ళీ బిగ్ బాస్ 10 ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేయాలి. మనం ఒక సంవత్సరం వెయిట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ 10 మాత్రం ఒక కామన్ పీపుల్స్ ఎలా ఉంటుంది, ఓన్లీ కామన్ పీపుల్స్, నో సెలబ్రిటీస్, ఎలా ఉంటుందో చూద్దాం. మీరు చూస్తుంటే కళ్యాణ్ విన్నర్ అని అంటున్నారు, బయట తనుజకు కూడా ఓటింగ్ లో చాలా ఫస్ట్ ఉంది అని అంటున్నారు, దాని గురించి ఏంటి మరి? అవునండి, తనుజ గారు కూడా చాలా ఓటింగ్లో చాలా బాగుంది. తనుజ గారు కూడా చాలా బాగా గేమ్ ఆడారు. ఆమె లుకింగ్ కానీ ఆమె మాటలు కానీ అన్నీ చాలా క్యూట్గా ఆమె మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తనుజ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకంటే తనుజ అంటే చాలా మందికి లైక్. కానీ మొన్నటిదాకా తనుజ అన్నారు. నాకు ఇప్పటి నుంచి చెప్తున్నాను, నాకు కళ్యాణ్ గారి గేమ్ చాలా బాగా నచ్చిందండి. నాకేంటంటే కొంచెం తనుజ గారి విషయంలో కొన్ని మైనస్లు ఉన్నాయి. ఏంటంటే ఆమె ఏ టైంలో కోపం అవుతుంది, ఏ టైంలో బాధపడుతుంది, ఏ టైంలో ఏడుస్తుంది, ఏ టైంలో నవ్వుతుంది అర్థం కాదు ఒకసారి. కానీ ఆమె చిన్న దానికి కొంచెం ఫీల్ అవుతుంది కాబట్టి దాని విషయంలో నాకు కొంచెం నచ్చలేదు. అండ్ మన ఇమ్మాన్యుల్ కూడా అసలు చాలా బాగా గేమ్ ఆడారు. వీళ్ళందరితో పోలిస్తే ఎంటర్టైన్ పరంగా కానీ గేమ్ వైజ్ కానీ హౌస్లో ఉండే విధానం కానీ అన్ని ఇమాన్యుల్ కరెక్ట్గా ఉన్నారని కొంతమంది అంటున్నారు. కానీ అయినా తనకి ఎందుకు ఓట్లు పడలేదంటారు? అతను ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా ఆయన ఓకే. ఆయన ఏంటంటే కామెడీ పర్పస్, అతను నవ్వించడం కానీ, అతను డ్రెస్సింగ్ చేసుకొని ఒక జాతకం చెప్పడం కానీ అవన్నీ ఒక లెవెల్లో ఉన్నాయి. అసలు బిగ్ బాస్ 9లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా నవ్వుకున్నాడంటే ఇమాన్యుల్ వల్లనే. ఇమాన్యుల్ ఇప్పటి వరకు నామినేషన్ కాలేదు. 10 weeks వరకు నామినేషన్ కాలేదు. ఎందుకు కాలేదు? అతను ఉన్న టాలెంట్ అతని వల్ల చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఆ నామినేషన్లో లేడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలామంది మన ఎవరు టాప్ 3లో ఇమాన్యుల్ అండ్ తనుజ అండ్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి టాప్ 5లో విన్ అయ్యేది మాత్రం కళ్యాణ్ అని నేను చెప్తున్నాను అంతే.